వెల్కమ్ టు భారత వనితా టీవీ. జై హో బీసీ మీటింగ్ ను జయప్రదం చేయాలని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ కోరారు. రేపు మంగళగిరి నియోజకవర్గం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరగబోయే జై హో బీసీ మీటింగ్ ను జయప్రదం చేయాలని గుంటూరు ఈస్ట్ బీసీ నాయకులతో సమావేశం నిర్వహించి పోస్టర్ను రిలీజ్ చేసిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, రాష్ట్ర బీసీ నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల ఉన్న అంకిత భావం, చిత్తశుద్ధిని మరొకసారి చాటేందుకు బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వబోతా ఉందని మీకు తెలియజేస్తాం. ఈ సభకి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, సీనియర్ మంత్రి మాజీ మంత్రి వర్యులు యనమల రామకృష్ణ గారు, కొల్లు రవీంద్ర గారు, ఇతర బీసీ నాయకులు పీతాని సత్యనారాయణ గారు, ఇతర బీసీ నాయకులు, పెద్దలు అందరూ కూడా వివిధ కులాల సంబంధించిన నాయకత్వం కూడా అగ్ర నాయకత్వం అంతా కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకి కాళ్ళ గ్రామంలో నిర్వహిస్తాం. నారా లోకేష్ గారి పాదయాత్రలో భాగంగా యువగళం పాదయాత్రలో అనేక మంది బీసీ సోదరులు, వివిధ సంఘాల వారు వినతి పత్రాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో బీసీల మీద దాడులు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు జరిగినాయి. దాదాపు 227 మంది వరకు చనిపోయారు. అనేక మంది మీద దాడులు చేశారు. గ్రామ బహిష్కరణలు కూడా చేసిన సందర్భాలు మనందరికీ తెలుసు. ఈ విషయాల మీద మాకు రక్షణ లేకుండా పోయింది. బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఒక చట్టం ఉంది, రక్షణ చట్టం. అలాంటి చట్టాన్ని మాకు కూడా చేయాలని బీసీ సంఘాల వారు చేసిన విజ్ఞప్తి మేరకు గౌరవనీయులు నారా లోకేష్ గారు సూపర్ 6లో ఒక ప్రకటన చేశారు. అది మహానాడు వేదిక ఈ తీర్మానం కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఈ ఉమ్మడి ప్రణాళికలో ఇది భాగంగా ఏర్పాటు చేయనున్నారు.